గాయ్స్ వెల్కమ్ టు మై ఛానల్. నేను కాకరకాయ అస్సలు తినేదాన్ని కాదండి. నచ్చేది కాదనమాట. మా డ్యాడీ అస్సలు ఊరుకునేవారు కాదు. ఒక్క మొట్టికాయ ఏసి మరీ తినిపిచ్చేవారు. ఏ కూరైనా సరే తినవలసిందే అనమాట. సో, అలా అయితే కాకరకాయ అలవాటయిపోయింది. ఇప్పుడు ఎలా చేసినా నేను కాకరకాయ తింటాను. సో, ఇవాళైతే కాకరకాయ ఉల్లికారం అయితే చేశాను. అది ఎలా చేశాననేది మీకు చూపించబోతున్నాను. ఫస్ట్ టైం గనక నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ప్రాసెస్‌లోకైతే వెళ్ళిపోతాను. కొన్ని పల్లీలైతే వేయించుకొని పక్కన పెట్టుకున్నాను. ఆ తర్వాత ఇలా కాకరకాయ ముక్కలు నేను చూపించిన విధంగా కట్ చేసుకొని మధ్యలో గింజలన్నీ తీసేసి పైన పొట్టు అనేది చెక్కకండి. టేస్ట్ అస్సలు రాదనమాట. అలాగే ముక్కల్ని కోసుకొని డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు, చిన్న అల్లం ముక్క, అందులో కొంచెం పసుపు, కారం వేసేసి 2-3 మినిట్స్ మగ్గించుకోండి. మగ్గిన తర్వాత అవి చల్లారి పెట్టుకోండి. పల్లీలు అలాగే ఉల్లిపాయలు చల్లారిన తర్వాత అందులో 5 వెల్లుల్లి రెబ్బలు, తగినంత ఉప్పు వేసేసి బాగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. కొంచెం గ్రైండ్ అయిపోయిన తర్వాత ఇప్పుడే ఉప్పు అనేది చూసుకోండి. ఉప్పుని చూసుకొని బాగా కలుపుకోండి. ఇంకా కర్రీలో వేయనవసరం లేదనమాట. సో, ఈ విధంగా కలుపుకున్న తర్వాత కాకరకాయల్లో మధ్యలో అనేది ఈ గ్రేవీ స్టఫ్ చేసేయండి. స్టఫ్ అయిపోయిన తర్వాత కొంచెం మళ్ళీ ఆయిల్ వేసేసి ఇలా 2-3 మినిట్స్ మళ్ళీ మగ్గించుకోండి కాకరకాయలని. ఆ తర్వాత మిగిలిన గ్రేవీ కూడా వేసేసి ఆయిల్ పైకి తేరేదాకా మనం మగ్గించుకోవాలన్నమాట కర్రీ అనేది. సో, ఇలా చేస్తే చాలా టేస్టీగా ఉంటదనమాట. కాకరకాయ తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. అండ్ అస్సలు చేదనిపించదు మీకు. కాకరకాయ తిన్న ఫీలింగే ఉండదనమాట. సో, హెల్త్‌కి చాలా మంచిది కాబట్టి ఇలా కూడా ట్రై చేయండి. అండ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండీ! వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంది. అండ్ ట్రై చేసి కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.